తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గరిష్టంగా 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం 9 గంటల నుంచే భానుడి భగభగలు మొదలవడంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. ఏప్రిల్ నెల ఆరంభంలోనే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండలకు సంబంధించిన మరింత సమాచారాన్ని విజయవాడ, విశాఖ, హైదరాబాద్ నుంచి మా ప్రతినిధులు అందిస్తారు. రైట్, ముందుగా విజయవాడ, విశాఖ చూద్దాం. విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ అమర్, అలాగే విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి. సో ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఈ రకంగా ఉంది. ఎలా ఉంది విజయవాడలో పరిస్థితి? హరి, విజయవాడ జనరల్గానే చాలా హాట్గా ఉంటుంది. కొండ ప్రాంతం కావడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పీఠభూమిలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు క్రియేట్ అవుతుంటాయి. దీనికి సంబంధించి విజయవాడలో ఏప్రిల్లో కాదు, మార్చి నుంచి కూడా ఎండలు బాగా మండిపోయిన పరిస్థితి అయితే ఉంది. మార్చి మొదటి వారం నుంచే ఎండలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఈట్ స్ట్రీట్ ఏరియా ఇది. రెగ్యులర్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కువ జామ్ అవుతుంటారు, ఎక్కువ మంది ప్రజలు తిరిగేటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో మధ్యాహ్నం అయితే చాలు నిర్మానుష్యం అవుతుంది. మే నెలలో ఇంకా ఏ స్థాయిలో ఎండలు ఉంటాయనేది కూడా అంతు చిక్కడం లేదు. ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఇక్కడ ఏ స్థాయిలో ఎండలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు బిజినెస్ పరంగా కానీ? ఇక్కడ మొత్తం షాప్స్ ఉంటాయి, ఎక్కువ మంది క్రౌడ్ ఉండేది, ఎందుకు ఎవరు అసలు లేరు? ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉన్నాయండి. మార్చి నుంచే మొదలైపోయినాయి. మే నెలలో ఉండే ఎండలు ఇప్పుడు మార్చి నుంచే మొదలై అసలు వండలేకపోతున్నాం. వడగాళ్ళు, ఒక్కపోత బాగా చాలా విపరీతంగా ఉన్నాయి. చూడొచ్చు, ఉదయం 9-9:30 ప్రాంతం నుంచే ఎండ మొదలవుతుంది, వేడి కూడా మొదలవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే ఎక్కడికక్కడ చలువ పందిళ్లతో పాటు మనకు కనిపిస్తున్నటువంటి చలివేంద్రాలు, కూలింగ్ వాటర్ క్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు. జనాలు అయితే ఎక్కడైతే తిరుగుతారో షాపింగ్ ఏరియాస్ కానీ ఇతరత్ర జనాలు గుమిగూడేటువంటి ప్రాంతాల్లో కూలింగ్ వాటర్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని వన్ టౌన్ కావచ్చు, కాళేశ్వరం మార్కెట్ కావచ్చు, ఆటో నగర్లోని వర్కర్స్ తిరిగేటువంటి ప్రాంతాల్లో చలువ పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువగా పనులు, అత్యవసర పనులు మాత్రమే బయటికి రావాలి. ఎండ వేడిమి పెరిగిన ప్రదేశాల్లో ఎక్కువ ఉండకూడదు. అట్లాగే వేడిగాళ్ళు, వడగాళ్ళు ఇస్తాయి కాబట్టి చెవుల్లోకి వడగాళ్ళు వెళ్తే వడదెబ్బలు తగులుతుంది కాబట్టి అందుకు సంబంధించి నిమ్మరసం వంటివి సేవించాలి. కూల్ డ్రింక్స్ వంటివి కాకుండా మజ్జిగ, నిమ్మరసం, రాగిజావ వంటివి తీసుకోవాలని చెప్పి ఇప్పటికే విఎంసీ అధికారులు కావచ్చు ఇప్పటికే చెప్తున్నారు. అలాగే ఎండకు సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా సమీప ఆసుపత్రిని కానీ వైద్యుని కానీ సంప్రదించాలని అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అమర్, ఆ కొబ్బరి బొండాలు అలాగే మనకి విజువల్స్లో చూస్తున్నాం. సో పండ్లు, వీటి ధరలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా వేసవిలో కొబ్బరి బొండాల్ని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు జనాలు. అదేమన్నా ఉందా? మాట్లాడారా మీరు అక్కడ స్ట్రీట్ వెండర్స్తో? ఎస్, ఖచ్చితంగా స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా అయితే ఎండ ఎక్కువగా ఉండడంతో బిజినెస్ కూడా తక్కువ అవుతుందని చెప్తున్నారు. ఎక్కువ మంది బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండకపోవడంతో వాళ్ళు కూడా గిరాకీ తగ్గుతుంది. ఈవినింగ్ మాత్రం కొబ్బరి బొండాలు కావచ్చు, నిమ్మ సోడాలు కావచ్చు, నిమ్మకాయకి సంబంధించినటువంటి రసాయనాలు తాగేందుకైతే ఇష్టపడుతున్నారు. ప్రధానంగా నగరంలో ఎక్కువ బిజినెస్ జరిగేటువంటి బందర్ రోడ్డు, అట్లాగే ఏలూరు రోడ్లు కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి 2-3 ప్రాంతాల్లో పూర్తిగా నిర్మానుష్యమవుతున్నాయి. ఎవరికి బయటకు వచ్చేటువంటి సాహసించట్లేదు. ఏదైనా పలుచటి వస్త్రాలు, అదేవిధంగా కళ్ళజోడ్లు వంటివి కట్టుకుంటా కానీ విజయవాడ రోడ్లపై తిరిగేటువంటి పరిస్థితి అయితే లేదు. ఓకే, సో విజయవాడ ఆ విధంగా ఉంది. ఏప్రిల్లోనే కాదు, మార్చిలోనే ఎండల తీవ్రత పెరిగింది. ప్రస్తుతం అయితే ఒక్కపోతకు గురవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప రోడ్ల మీదకి రావటం తగ్గించాలని చెప్తున్నారు మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తున్న రిపోర్ట్.